కార్యక్రమాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలా, అభివృద్ధి పథకంలో తీసుకోవాలా, సంక్షేమంలో అగ్రగామిగా చేయాలని ఆలోచించారు ప్రధానమంత్రి మోడీ గారు, అదేవిధంగా అమిత్ షా గారు, నడ్డా గారు, మన జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ ఈ రోజు జరుగుతున్న ఈ అవినీతికి పురుషాలు పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ అనేది ఇండియా ముఖ చిత్రంలో ఉందని ఆలోచించుకొని అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. సూపర్ 6 అనే కార్యక్రమంలో ఈ రోజు ఇంటికి వెళ్ళి మీరు చెప్పవలసిన బాధ్యతలన్నీ కూడా మీ అందరినీ కూడా తెలియజేయడం జరిగింది. సూపర్ 6 లో తల్లికి వందనం అనే కార్యక్రమాన్ని తీసుకొని తల్లి తన బిడ్డలందరూ కూడా చదివించుకోవాలని ఆలోచిస్తుంది. ఆ బిడ్డలను చదివించుకోవాలని తీసుకునేలాగా తల్లికి కాపాడపడుతుంది. ఆ తల్లి చదువుకుంటేనే నా బిడ్డలకు భవిష్యత్తు ఉందని ఆలోచించి తల్లికి వందనం దాంట్లో 15,000 రూపాయలు ఇస్తామని ఎంతమంది బిడ్డలు ఉంటే ఆ ఇంట్లో 5 మంది బిడ్డలు ఉంటే 75,000 ఇచ్చేదానికి ముందుకు వచ్చిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు. అదేవిధంగా ఆడబిడ్డ అనేది కార్యక్రమాన్ని తీసుకురావాలని ఈ తల్లికి వందన కార్యక్రమాన్ని అమ్మఒడి పెట్టాడు. 15,000 ఇస్తున్నారన్నాడు. అందరి ఇస్తానికి ప్రతి తల్లి ఆలోచించింది. ప్రతి తల్లి కూడా తన బిడ్డలందరూ కూడా సమానం, ఎక్కువ కాదు, ఒక బిడ్డ తక్కువ కాదు. అమ్మఒడిలో నా బిడ్డలందరూ చదువుకొని ఆశించారు, ఆలోచించారు, ఏదో చేస్తారు ముఖ్యమంత్రిని ముందుకు వచ్చారు. ఏమీ చేయాలి, ఒక బిడ్డకి ఇస్తాను. ఆ బిడ్డకి ఇచ్చింది కూడా ఆయన 13,000 రూపాయలు. ఇది అన్యాయం కదా. బిడ్డలందరూ తల్లికి ఎంత సమానం. ఒక ముఖ్యమంత్రి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డలందరూ కూడా అదే విధంగా చూసుకోవాలి. దాన్ని తప్పులు చేశారు, మరిన్ని తిప్పారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఈరోజు ఆడబిడ్డ ఎదిగినప్పుడు కూడా ప్రతి ఆడబిడ్డ కూడా మనం 18 సంవత్సరాల నుండి 52 సంవత్సరాల ఆడబిడ్డకు ప్రతి ఆడబిడ్డకు నెలకు 15,000 రూపాయలు సంవత్సరానికి 18,000 ఇస్తామని తెలియజేశారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 3 సిలిండర్లు వచ్చినాయి. గతంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దీపం పథకం తీసుకొని వచ్చింది. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారిని ఒప్పించి అందరూ ఆడబిడ్డలలో పెళ్లి వెలిగించి కన్నీరు కాల్చున్నారు. కన్నీరు కాకూడదు, ఆడబిడ్డలు సంతోషం ఉంటే ఆంధ్రప్రదేశ్ సుఖ సంతోషంతో వెలుగుతుంది, ఆనందంగా ఉంటారని ఆలోచించి ఆ రోజు దీపం పథకం తీసుకురావాలని అదే దీపం పథకాన్ని ఈ రోజు కూడా ప్రతి ఆడబిడ్డకు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పిన మొట్టమొదటి కూడా చంద్రబాబు నాయుడు గారు ఉంచుకోవాలి. అదేవిధంగా ఆఫీసులో ప్రయాణం చేసిన ఆడబిడ్డలన్నీ కూడా ఉచిత బస్సు సౌకర్యాన్ని కలిగించిన కూడా చంద్రబాబు నాయుడు గారు గుర్తించుకోవాలి. అదేవిధంగా మన మేనిఫెస్టోలో ప్రతి మహిళ కూడా త్రాగునీటి వసతిని కలిగించాలని ఉచిత కళాయి కనెక్షన్ కూడా తీసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా ఉచిత కళాయి పథకాన్ని ఎప్పుడో ప్రవేశపెట్టారు. ప్రతి దగ్గర కూడా ప్రధానమంత్రి గారు స్వయం ఆదేశాలు ఇచ్చి ఎక్కడ కూడా కళాయి లేని ప్రాంతంలో మంచినీటి వసతి కళాయి చేయాలని తెలియజేశారు. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో 74 లక్షల రూపాయలు మంచినీటి పథకానికి మంజూరు చేసి ఇక్కడ త్రాగునీటి వసతిని 24 గంటలు కావాలని ఆలోచించారు, ఆశించారు, చేశారు. కన్నలేని రూపాయల సంఘానికి నీరు వచ్చి వసతి ఖాళీ చేశారు. కానీ 74 కోట్ల రూపాయలతో ఆ పథకాన్ని నాయకుల యొక్క జోబులకు పోయిందనే విషయాన్ని కూడా గుర్తింపు చేస్తున్నారు. ఆ రోజు కండ్లేరు డ్యాముకి సంబంధించి డక్కాల ఐరన్ పైపు లైన్ వేస్తే సుభిక్షంగా ఉంటుంది, ఊరు పట్టడానికి నీళ్లు కావాలని ఆలోచించారు. తెల్లని ఎమ్మెల్యేతో నీళ్ళు ఇస్తామని చెప్పారు. కానీ కనీసం 5 నీళ్ళు ఇవ్వలేకపోయింది. ఈ రోజు కూడా ఒక పూట నీటితో మనం సతమతం అవుతాం. దీనికి కారణం ఆ రోజు పరిపాలనలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అదే ముఖ్యమంత్రి గారు గూడూరుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభోత్సవం చేసిన మన పార్టీ తరఫున అధ్యక్షుడు చేయడం జరిగిందని కూడా తెలియజేస్తున్నారు. 74 కోట్లలో ఇంచుమించు 34 కోట్లు తినేశారనేది కూడా తెలియదు. ఈ రోజు పైప్ లైన్ పగిలిపోతే 7 రోజులు కూడా రిపేర్ చేయని పరిపాలన సంఘం ఉంది. దీనికి వచ్చే ఆదాయం ఆ పైప్ లైన్ గుట్టలకు చాలని కూడా అప్పుడు సునీల్ కుమార్ గారు వాళ్ళ మీద మాట్లాడిన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా ధర్నాలు చేశాం, రాష్ట్రాలు చేశాం. ఎన్ని చేసినప్పటికీ మేము చెప్పింది పడదామని పెట్టడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు గంగా ప్రసాద్
కమలాసన్ గారికి స్వాగతం సుస్వాగతం. సభాధ్యక్షుడు కిరణ్ కుమార్ గారికి, అదేవిధంగా పెద్దలు వెంకటేశ్వర గారికి ఈ ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం ఇప్పుడు 2024 ఈ యొక్క రాబోయే సార్వత్రిక ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కాపుల పెద్దల పాత్ర పోషించడానికి ముందుంటామని తెలియజేసుకుంటూ ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి 20,000కు పైగా కాపుల్ని సైకిల్ గుర్తు మీద ఓటేసి, అదేవిధంగా వరప్రసాద్ గారికి కమలం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఈ 294 బూతుల్లో ఉన్నటువంటి మా కార్యకర్తలను సంసిద్ధంగా ఉండాలని, అదేవిధంగా బాబు గారి విజన్ 2020 గతంలో అందరూ ఆహ్వానం చేశారు. నేడు 2047ని అందరూ ముందుకు తీసుకుపోయి ఈ రాష్ట్రానికి రాజధాని, అదేవిధంగా ఈ గూడూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం సునీల్ కుమార్ గారిని, ఈ తిరుపతి నియోజకవర్గ అభివృద్ధి కోసం వరప్రసాద్ గారిని అందరూ గెలిపించి రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరూ ఈ యొక్క ఎన్నికలకి ముందుండి సైనికుల్లా పనిచేసి సునీల్ అని ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అందరికీ తెలియజేస్తున్నారు. లోకల్ ఆయనకే మనం ఓటు వేయాలా. ఎంతో మంది వచ్చారు పోయారు గతంలో, వాళ్ళందరి కాదు లోకల్ వ్యక్తికి గూడూరు నియోజకవర్గం ప్రజలు మరొకసారిగా ఈ సైకిల్ గుర్తు మీద ఓటేసి, అదేవిధంగా మా ఎంపీ గారు వరప్రసాద్ సార్కి కమలం మీద గుర్తు మీద ఓటేసి ఈ జిల్లాలోనే ఈ 2 నియోజకవర్గాలు రాబోయే రోజుల్లో మన అత్యధిక మెజార్టీతో గెలిపించి ప్రతి ఒక్కరికి చంద్రబాబు నాయుడు గారికి, మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మనమందరం కష్టపడి ఈ నియోజకవర్గ అభివృద్ధిలో పాల్గొనాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు త్రివేణి సంగమం లాగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఇక్కడ ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకోవాలి. ఆకాశం పండిందేళ్ళ ఈదిందా, ఆకాశం పండిందని చెప్తుంటారు కదా, అలాగే ఈ రోజు చూస్తుంటే సంతోషం. కార్యకర్తలందరికీ వందనం. ఇక్కడ వేదికను ఆదరించిన పెద్దలందరూ, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి కిరణ్ కుమార్ గారు, అలాగే మా పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి గారు, అలాగే మా పురుషోత్తమ రెడ్డి గారు, ఇక్కడ అభ్యర్థి ఎంపీ అభ్యర్థి గారు వెల్లపల్లి వరప్రసాద్ రావు గారు, అలాగే ఎమ్మెల్యే అభ్యర్థి కాసం సునీల్ కుమార్ గారు, గంగాప్రసాద్ గారు, ఇంకా నాయకులందరికీ పేరు పేరున ప్రపంచంలో ముందుకు దూసుకు వెళ్తుంటే, అభివృద్ధిలో పురోగమనం వైపు వెళ్తుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము తిరోగమనం వెనక్కి వెళ్ళిపోతుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి పెద్దలు, కేంద్ర ప్రధానమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, నడ్డా గారు, అమిత్ షా గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడకుండా ఇది కూడా అభివృద్ధి వైపు రావాలని ఈ కలయిక ఏర్పాటు చేయడం జరిగింది, ఈ కూటమి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇవాళ మనకి ఎంపీ గారు అభ్యర్థిగా అనుభవజ్ఞులు, ఐఏఎస్ అధికారిగా తమిళనాడులో అత్యున్నత స్థానంలో పనిచేసి అక్కడ ప్రజలకు
మీకు తెల్లవారుజాము దాకా చెప్పుకునేటువంటి అవకాశం ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి గురించి చెప్పుకోవాలంటే రేపు సాయంత్రం ఈ సమయ కార్యక్రమం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మనకు తెలుసు. నేను మళ్ళీ ఏమి కూడా మీకు గుర్తు చేయదలుచుకున్నా. కానీ ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి అరాచకపు పోరాటాలను మన కళ్ళారా చూసాం. ఒక అవకాశం ఇవ్వండి నేను ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి రోడ్డు మీద తిరిగి కనిపించిన వాళ్ళందరికీ కథలు మాటలు చెప్పి ముగ్గులు పెట్టి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఏం చేశారో మనం చూసాం. ఇప్పుడే నేను ఈ మీటింగ్కి ఒక అరగంట ముందుగా వచ్చా. ఇంకా ఒక అరగంట సమయం ఉందన్నారు. సరే కావాలంట చెన్నూరు దాకా పోయేద్దామని ఖాళీగా ఉన్నాను కదా అని పోయినా 3 కిలోమీటర్ల దూరం నేను పోవడానికి నాకు 20 నిమిషాలు పట్టింది మిత్రులారా. ఈ రోడ్డు మీరందరూ కూడా ప్రయాణం చేసి వచ్చుంటారు. జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని నువ్వు ఎక్కడికో తీసుకెళ్లాలంటావు. విమానాలు హెలికాప్టర్లు వదిలేసి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క రహదారుల పైన ఒక 2 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరిపాలన ఏ విధంగా నువ్వు కళాన్ని చూడొచ్చని చెప్పేసి ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నా. కేవలం అవినీతి, అరాచకం, అక్రమ సంపాదనలు మాత్రమే లక్ష్యంగా ఈ దేశాన్ని అన్నపూర్ణగా పేరున్నటువంటి ఈ రాష్ట్రంలో తెలుగు వర్గమాలలో ఆహారాలు రెండు పక్కనే ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ మాత్రం చాలా దూరం అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అభివృద్ధి నుంచి దూరంగా తీసుకెళ్లి అక్కడికి స్థానానికి ఎత్తి నేను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో శ్రీకాకుళం సంబంధించినటువంటి అక్రమ రవాణా గురించి ప్రశ్నిస్తూ ఒకసారి నేను పర్యటన చేసి అక్కడ గ్రామానికి వెళ్ళాను. స్వయంగా ఉన్నటువంటి నీటి చెరువులు నీరు పుట్టి అది 100 ఎకరాలకి అక్కడ పంటలు అందించేటువంటి నీటి చెరువులను దోపిడీ చేసేటువంటి పరిస్థితి. ఒక ఎస్టీ కాలనీలో ఎస్టీకి ఇచ్చినటువంటి భూములు 500 ఎకరాలను కూడా దొంగ పట్టాలు చేసుకునేసి అక్కడ సీగాని దోచుకునేటువంటి పరిస్థితి. శ్మశానాన్ని కూడా లోడేసేటువంటి పరిస్థితి. ఎవరైనా కంప్లైంట్ ఇస్తే నేను మొదటిగా అనుకున్నా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి తెలియకుండా ఇవన్నీ జరుగుతున్నాయని. ఆ తర్వాత నేను కనుక్కున్న దాంట్లో ఏం జరిగిందంటే స్థానిక ఎమ్మెల్యే గారు అనేక సందర్భాల్లో కంప్లైంట్ పెడితే మీరు ఈ అక్రమ రవాణాని ఆపాలని చెప్పేసి ఒకసారి విజయవాడలో సచివాలయంలో ముఖ్యమంత్రి గారికి కంప్లైంట్ పెట్టేస్తే అక్కడి నుంచి ఆ కంప్లైంట్ నేరుగా ఇక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్ రావడం, అయ్యా నువ్వు ఇచ్చేటువంటి 150 సెలవులు 250 కావాలని చెప్పి మైనార్టీ సెల్ నాయకులు జాన్ భాషా గారి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. అయ్యా నువ్వు కలిగి సునీల్ కుమార్
అలాగే పెద్దలు ఈరోజు సునీల్ కుమార్ రాజకీయాల్లో నిలబడాలంటే కారణం నా గురువు, నా సోదరుడు, నాకు ముఖ్యమైనటువంటి బంధువులు మా గంగాప్రసాద్ గారికి, అలాగే పెద్దలు బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షులు చంద్రప్ప గారికి, రాష్ట్ర నాయకులు దయాకర్ రెడ్డి గారికి, అలాగే మన జనసేన పార్లమెంటు డెప్యూటీ మా సర్వోత్తమ రెడ్డి గారి తమ్ముడు సర్వోత్తమ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర కార్యదర్శి పెద్దలు అన్న భాస్కర్ రెడ్డి గారికి, అలాగే సోదరుడు మురుగేష్ గారికి, మా అన్న చారభాషణ గారికి, అలాగే మా అల్లుడు చందనరెడ్డి గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఈ యొక్క ఈ అన్ని సమన్వయ కమిటీ యొక్క మీటింగ్ కి అందరూ కూడా పెద్ద ఎత్తున భారీగా ఎంతో హాజరైనందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు దాకా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఇచ్చిన నిధులతో ఈయన సోపు చేసుకుంటూ సోపుకి సరిపోతే రాష్ట్ర ప్రభుత్వం వాటా కూడా కేంద్రానికి కట్టకుండా కొన్ని పథకాలు కూడా ఈ రాష్ట్రంలో ఆగిపోయినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. సొంత తల్లిని సొంత చిన్న కూతురికి న్యాయం చేయడానికి పెద్ద మనిషి మనకేం న్యాయం చేస్తారు, మన యొక్క రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమాజికం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, అలాగే మొత్తం జాగ్రత్త భూములు లాక్కోవడం, అలాగే భూములు వచ్చేదానికి ఇసుక సిలిక వాచ్ అన్నీ కూడా ఒకటే చేస్తారు. గతంలో ఇక్కడ సిలిక దాదాపు 75 మంది దాని రైతులు చేస్తుంటే ఈరోజు సిలిక మొత్తం కూడా బకాయిలు చేస్తూ ఆ మొత్తం డబ్బులు కూడా పాపం ఆయన ముఖాలు పెట్టింది, కానీ అది మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పారిశుద్ధపరిచని చెప్పి నన్ను నేను తెలియజేస్తున్నా. బకాయిలు కూడా వాచ్ తెలుసుకోవడం ఎందుకంటే గూడెం నియోజకవర్గంలో ఖనిజ సంపద బ్రహ్మాండం ఉంది. దీనిపైన వాళ్ళు పనిచేసి మొత్తం చేస్తున్నారు. అలాగే గాలి కూడా దొంగలకు ప్రతిగా ఇలా కార్యక్రమం చేస్తున్నారు. అలాగే తెలియజేస్తున్నాయా, ఈ రోజు ఎలక్షన్ ముందు ఎవరైతే తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీలోకి వస్తారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా ఇప్పుడు రావాలని తెలియజేస్తున్నాం. ఎలక్షన్ తర్వాత మేమైతే తెలుగుదేశం పార్టీ ఒకరిని కూడా చేసుకోవాలి. పేదవాళ్ళు
జీతాలకి పెన్షన్కి వెళ్ళిపోతే మిగిలింది చాలా చాలా తక్కువ. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహాయం లేకపోతే ఒకరికి డబ్బులే ఉండవు. ఏంటో తెలుసా, నా అధికారం కొరకు కేంద్ర ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు. ఏది చూసుకోండి, గ్రామంలో కనుక సచివాలయం కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, క్లినిక్ కానివ్వండి, డిజిటల్ లైబ్రరీ కానివ్వండి, నాలుగు కానివ్వండి, ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి లేదు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అదే ఆ సంక్షేమం అభివృద్ధి నాటకం కేంద్ర ప్రభుత్వంతో వచ్చిన డబ్బులు ఎక్కడ తెచ్చి చేస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మిగిలిన అన్ని కూడా అప్పులు. ఎందుకు